నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ మోహన్ని. ఒక నలుగురు స్కూల్ డైరెక్టర్స్ బడ్జెట్ స్కూల్స్ కూర్చొని వాళ్ళ బాధ మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళ బాధలు పంచుకుంటున్నప్పుడు నేను అక్కడే కూర్చున్నాను. జస్ట్ మీ అందరూ కూడా షేర్ చేయాలని. సో ఇలాంటి కష్టాలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి ఉండకపోవచ్చు బట్ ఈ బడ్జెట్ స్కూల్స్కి ఖచ్చితంగా ఉంటుంది. బడ్జెట్ స్కూల్స్ అంటే ఏంటి? సో ఈ సంవత్సరానికి ఒక 15,000 నుంచి ఒక 30,000 రూపీస్ దాకా ఫీజు తీసుకునే వాళ్ళన్నీ కూడా బడ్జెట్ స్కూల్సే. వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి 2-3 విషయాలు మీ అందరికీ షేర్ చేస్తాను నేను. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో నిజాయితీ ఉంది, వాళ్ళ కష్టానికి అర్థం ఉంది కాబట్టి, జస్టిఫికేషన్ ఉంది కాబట్టి మీతో పంచుకుంటున్నాను నేను. బై ద బై గమనించండి, నాకేం స్కూల్ లేదు. నేనైతే నా స్కూల్ కోసం చేసుకుంటున్న ప్రచారం కాదు. ఒక 3 విషయాలు. 15,000 to 30,000 పర్ యానం, సంవత్సరానికి 30,000 అన్నాను. 30,000 ఇయర్లీ ఒక 300 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి కనుక డైలీ 100 రూపీస్. సో ఈ రోజున చిన్న పనులు, ఆటో, మన బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళాలంటేనే ఆటో ఎంత తీసుకుంటున్నారు? తప్పేం లేదు. నేను వాళ్ళు తప్పడుతున్నాను అనుకోవద్దు, తప్పేం లేదు. హెయిర్ కటింగ్, సెలూన్ షాప్కి వెళ్తే ఒక అరగంట పనికి ఎంత తీసుకుంటున్నారు? తప్పేం లేదు. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారని నేను తప్పేం లేదు. నువ్వు వాళ్ళని తప్పటట్లా. అలాంటిది స్కూల్ మార్నింగ్ 8కో 8:30కో స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం 6-6:30 దాకా ఉంటుంది. కనీసం ఒక 5-6 టీచర్స్ రావాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేయాలి. స్కూల్ రెంట్లు ఉంటాయి, కరెంట్ ఉంటుంది, కమర్షియల్ కరెంట్, అది కూడా 12-13 రూపాయలు పడుతుంది ఒక్కొక్క యూనిట్కి. కమర్షియల్ కరెంట్, మళ్ళీ కమర్షియల్ రెంట్లు, కమర్షియల్ వాటర్ కనెక్షన్, మున్సిపల్ ట్యాక్స్, ఇవన్నీ కట్టుకొని డైలీ 100 రూపీస్. సినిమా థియేటర్కి వెళ్తే 100 రూపీస్కి గట్టిగా 2-3 సమోసాలు రావట్లా. ఆ సమోసాలు తినడానికి మనకు 10 గంటలు ఏం పట్టదు, జస్ట్ 10 నిమిషాలు పట్టిద్ది అంతే. సో నేను దాన్ని కూడా తప్పటట్లా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే పార్కింగ్ ఫీజు అని ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఒక కారుకి వసూలు చేస్తున్నారు. నేను దాన్ని కూడా తప్పటట్లా. సో ఈ స్కూల్స్లో ఈ ఫీజు తీసుకొని కూడా, ఈ చిన్నపాటి ఫీజు తీసుకొని కూడా వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతున్నారు అని నాకు వాళ్ళ మాటలు బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది. అఫోర్డబుల్ ఫీజు, ఇదేది నేను చాలా తక్కువ ఫీజు ఉందని చెప్పట్లే, అఫోర్డబుల్ ఫీజు. అండ్ ఈ స్కూల్ డైరెక్టర్స్ చెప్తేనే నాకు తెలిసింది, గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కొక్క స్టూడెంట్కి యావరేజ్న అవుతున్న ఖర్చు పర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ సుమారుగా 40-50,000 ఉంటుందంట. గవర్నమెంట్కి స్కూల్లో రెంట్లు అంటూ ఏమి ఉండవు, ట్యాక్స్లు ఏమి ఉండవు, వాళ్ళకే 40-50,000 అవుతున్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ ఈ సంవత్సరానికి ఒక 15,000-30,000 రూపీస్ లోపల చదువు చెప్పేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు మనకు సర్వీస్ చేస్తున్నట్టు. దయచేసి గమనించండి, మళ్ళీ నేనేం స్కూల్ కోసం చేసిన ప్రచారం కాదు. అండ్ దీన్ని మాస్టర్ మైండ్స్ మోహన్గా చెప్పట్లా. మోహన్ నా ఇండివిజువల్ కెపాసిటీలో చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అండ్ స్కూల్స్లో పనిచేసే స్టాఫ్, స్కూల్స్లో చదువుకునేటువంటి స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అండ్ ఇతర విద్యా సంస్థల్లో, అది స్కూల్స్ కావచ్చు, కాలేజీలో పనిచేసేటువంటి స్టాఫ్లో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి. రెండో పాయింట్ నాకు ఇంకా బాగా అనిపించింది. గతంలో ఒక 5 క్లాసులు ఒక ఫ్యాకల్టీకి ఉండి ఇంకో ఫ్యాకల్టీకి 7 క్లాసులు ఉంటే 5 క్లాసులు ఉన్న ఫ్యాకల్టీ వచ్చి అడిగేవాడట, ఎందుకు నాకు 5 క్లాసులు వేశారు, పక్కన ఆయనకి 7 క్లాసులు వేశారు, నా మీద నమ్మకం లేదా, నాకు కూడా 7 క్లాసులు వేయండి అని. ఇప్పుడు రివర్స్లో ఉంది మోహన్ గారు అని చెప్పి బాధపడుతున్నారు. ఒకళ్ళకి 5 క్లాసులు వేసి ఇంకొకరికి 7 క్లాసులు వస్తే 7 క్లాసులు అయినా వచ్చి ఎందుకు నాకు 7 వేశారా, ఎందుకు ఆయనకి 5 వేశారు, నన్ను టార్గెట్ చేస్తున్నారా, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పుకొని బాధపడ్డారు. ఇది టీచింగ్, నాన్ టీచింగ్లో అందరూ చేస్తారని కాదు, కొందరు అనేదానికి ఎక్కువ మంది నడుస్తున్న ట్రెండ్ ఇది. ఎక్కువ మంది అంటే ఏంటి సార్, నాకు అర్థం కాకే అడిగాను నేను. చాలా నిజాయితీగా, అమాయకంగా కాదు, నిజాయితీగా అడిగా. అంటే ఏంటి సార్ అంటే, మోహన్ ఒకప్పుడు ఎక్కువ డబ్బు ఇవ్వండి, ఎక్కువ పని చేస్తామనేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కువ డబ్బు ఇవ్వండి, ఇప్పుడు చేస్తున్న పనే చేస్తామనేవాళ్ళు. ఎక్కువ డబ్బు ఇవ్వండి, మాకు ఎక్కువ శాలరీ ఇవ్వండి, ఇప్పుడు ఎంత పని చేస్తాం అంతే పని చేస్తామనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో 6 అవర్స్ అనుకో, మాకు 8 అవర్స్ ఇవ్వండి సార్, ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్స్ట్రా వర్క్ ఇవ్వండి, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అని అడిగేవాళ్ళు. 6 అవర్స్ వర్క్ లోడ్, ఎక్స్ట్రా వర్క్ ఇవ్వండి, ఎక్స్ట్రా వర్క్ లోడ్ ఇవ్వండి, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అని అడిగేవాళ్ళు.
ఆ తర్వాత ట్రెండ్ మారింది మోహన్. 6 అవర్సే పని చేస్తాం, ఎక్స్ట్రా పని చేయం, బట్ ఎక్స్ట్రా డబ్బులు కావాలని స్టార్ట్ చేశారు. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ చాలామంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా మోహన్? తక్కువ వర్క్ ఇవ్వండి, ఎక్కువ పేమెంట్ ఇవ్వండి. అంటే 6 అవర్స్ కూడా కాదు, 5 అవర్స్ చేస్తాం, పేమెంట్ మాత్రం పెంచాలి. సో బయట ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్లాస్లో మెయింటెనెన్స్ కావచ్చు, స్కూల్ మెయింటెనెన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఖర్చులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్లో ఉండే ఖర్చులు కావచ్చు, ట్యాక్స్లు కావచ్చు, కరెంట్ ఛార్జెస్ కావచ్చు, విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేరెంట్స్ దగ్గర ఈ పెరిగిన ఖర్చులు పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తే బలైపోయేది ఎవరంటే మేనేజ్మెంట్ ఒకటే. ఏదో దాచుకుంటున్నారు అని మేనేజ్మెంట్ బ్యాడ్ అవటమే. అసలు ఎందుకు ఇంత ఖర్చులు పెరుగుతున్నాయి, ఎందుకు ఇంత ఫీజులు పెరుగుతున్నాయి? దయచేసి గమనించి, నేను కార్పొరేట్ స్కూల్స్ని బేస్ చేసుకొని చేయట్లే ఈ వీడియో, నేను బడ్జెట్ స్కూల్స్ని బేస్ చేసుకొని చేస్తున్నాను. అండ్ ఇది నా స్కూల్ ఇష్యూ కాదు, నాకు అసలు స్కూల్ లేదు. అండ్ మా సంస్థలో కూడా ఇలాంటి స్టాఫ్ కొంతమంది ఉన్నారు, టీచింగ్ వాళ్ళు ఉన్నారు, నాన్ టీచింగ్ వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, వాళ్ళకే తెలుసు. అండ్ ఈ కష్టం మా సంస్థకు కూడా ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫీజు పెంచితే మీకే కాదు, మాకు కూడా కష్టమే. మీకు భారం అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి భారం. ఫీజు పెంచితే మాకు కూడా కష్టం. మిమ్మల్ని కన్విన్స్ చేయాలంటే ఒక అడ్మిషన్ పోదు, ఫీజు పెంచితే అందరు కట్టేవాళ్ళు ఉంటారా చెప్పండి? పాపం ఎంతమంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు? మాకు కొన్ని అడ్మిషన్స్ పోతాయి ఫీజు పెంచితే. బట్ నడుస్తున్న ట్రెండ్స్ చెప్తున్నా. క్లాస్ రూమ్స్ హోటల్స్ లాగా ఉండాలి, హాస్టల్స్ హోటల్స్ లాగా ఉండాలి. ఈవెన్ మీరు చూడండి, హాస్పిటల్స్ కూడా హోటల్స్ లాగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. రిసెప్షన్ కూడా రిచ్గా ఉండాలి, మెటీరియల్స్ కూడా చాలా రిచ్గా ఉండాలి. అన్ని ఖర్చులు పెరిగినాయి. కొన్ని నేను ఇక్కడ చెప్పగలను, కొన్ని చెప్పలేను. పెరిగిన ఖర్చులకి ఫీజు పెంచితే ఖచ్చితంగా బలైపోయేది ఎవరంటే స్కూల్ మేనేజ్మెంటో, కాలేజ్ మేనేజ్మెంటో ఖచ్చితంగా వాళ్ళే. ఎందుకంటే చెడేది వాళ్ళే, ఫ్రంట్ లైన్లో ఉండేది వాళ్ళే అని ఈ నలుగురు స్కూల్ డైరెక్టర్స్ చెప్పుకుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. విద్యను అందించి సర్వీస్ చేస్తున్నటువంటి వీళ్ళు ఇంత బాధపడటం అవసరమా అనిపించింది. వీళ్ళు చేస్తున్న సర్వీసే కదా. పర్ డే 100 రూపీస్ తీసుకున్నప్పుడు వీళ్ళు చేసిన సర్వీస్ కాదా? 100 రూపీస్కి 5-6 ఫ్యాకల్టీ మెంబర్స్, 4-5 నాన్ టీచింగ్ స్టాఫ్, స్కూల్ డైరెక్టర్ అక్కడే ఉండి, స్కూల్ ప్రిన్సిపల్ అక్కడే ఉండి, బిల్డింగ్ రెంట్లు, ఇవన్నీ కలిపితే డెఫినెట్లీ వీళ్ళు చేస్తున్న సర్వీసే. See, some people do business in the name of service, and some people do service in the name of business. Some people do service in the name of business. పేరుకే బిజినెస్, వాళ్ళు చేసేది సర్వీస్ మాత్రమే.